తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక సేవలు పేరిట విశాఖ శారదా పీఠం వ్యాపారం చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మఠాలు, పాఠశాలల పేరిట భూములు పొందిన శారదా పీఠం వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిందనే వాదన వినిపిస్తోంది. ఓవైపు సర్కార్ పేద వర్గాలకు ఇళ్ల స్థలాల పేరిట భూములు కొంటుండగా మరి మఠాలకు మాత్రం ప్రభుత్వ భూమి దారాదత్తం ఎందుకని సామాజికవాదులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ కోకాపేటలో ఆలయం ఆధ్యాత్మిక సేవల పేరిట దాదాపు 250 కోట్ల విలువైన భూమిని విశాఖ శారదా పీఠం పొందింది. ఈ భూమిని డెవలప్మెంట్ కోసం ప్రైవేటు వ్యక్తికి అప్పజెప్పింది. చీటింగ్ కేసులో అరెస్టైన వ్యక్తితో స్వామి స్నేహం చేస్తున్నారని, సాహితీ ఇన్ఫ్రా అధినేతతో కుమ్మక్కై రెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక సేవల పేరిట విశాఖ శారదా పీఠం వ్యాపారం చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మఠాలు, పాఠశాలల పేరిట భూములు పొందిన శారదా పీఠం వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిందనే వాదన వినిపిస్తోంది. ఒకవైపు సర్కారు పేద వర్గాలకు ఇళ్ల స్థలాల పేరిట భూములు కొంటుండగా మరి మఠాలకు మాత్రం ప్రభుత్వ భూమి దారాదత్తం ఎందుకని సామాజికవాదులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలోని కోకాపేటలో ఆలయం ఆధ్యాత్మిక సేవల పేరిట దాదాపు 250 కోట్ల విలువైన భూమిని విశాఖ శారదా పీఠం పొందింది. ఈ భూమిని డెవలప్మెంట్ కోసం ప్రైవేటు వ్యక్తికి అప్పజెప్పింది. చీటింగ్ కేసులో అరెస్టైన వ్యక్తితో స్వామి స్నేహం చేస్తున్నారని, సాహితీ ఇన్ఫ్రా అధినేతతో కుమ్మక్కై రెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ కోకాపేట భూమిలో భవనాలకు నెలకు ₹1 కోటి అద్దె వచ్చేలా వాణిజ్య సముదాయం నిర్మిస్తున్నారని చెబుతున్నారు. తెలంగాణలో కోకాపేటలో ఆలయం ఆధ్యాత్మిక సేవల పేరిట దాదాపు 250 కోట్ల విలువైన భూమిని విశాఖ శారదా పీఠం పొందింది. ఈ భూమిని డెవలప్మెంట్ కోసం ప్రైవేటు వ్యక్తికి అప్పజెప్పింది. చీటింగ్ కేసులో అరెస్టైన వ్యక్తితో స్వామి స్నేహం చేస్తున్నారని, సాహితీ ఇన్ఫ్రా అధినేతతో కుమ్మక్కై రెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ కోకాపేట భూమిలో భవనాలకు నెలకు ₹1 కోటి అద్దె వచ్చేలా వాణిజ్య సముదాయము నిర్మిస్తున్నారని చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి. సుజాత, మనం గమనించవచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో, అటు పక్కన తెలంగాణ కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక సేవల పేరిట వ్యాపారం జరుగుతా ఉంది. మఠాల పేరిట, పాఠశాల పేరిట భూములు పొంది కమర్షియల్ గా ఉపయోగించుకుంటున్నారని చెప్పిన అనేకమైన ఆరోపణలు. అయితే ఇక్కడ మనం గమనించాలి, శారదాపీఠం పేద వర్గాలకు ఇళ్ల స్థలాల పేరిట భూములు కొంటున్నామని చెప్పిన సర్కారు మరి ఈ ప్రభుత్వ భూములను ఈ మఠాలకు ఏ రకంగా దారాదత్తం చేస్తూ ఉంది? దీంట్లో ప్రభుత్వాలకున్న ఇంటెన్షన్ ఏంటి అంటే, పేదవాళ్లకు ల్యాండ్ ఇవ్వాలంటే మాత్రం బయట కొనాల్సి వస్తుంది, కానీ మఠాలకు భూమి ఇచ్చే విషయంలో మాత్రం ప్రభుత్వ భూములు మాత్రం దొరుకుతున్నాయి. సో ఇది కూడా చాలా కాస్ట్లీ ల్యాండ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీంట్లో మనం చూస్తే తెలంగాణలో కోకాపేటలో ఆలయం ఆధ్యాత్మిక సేవల పేరిట దాదాపుగా ₹250 కోట్ల విలువైన భూమిని శారదాపీఠం పొందింది. దీని మీద విచారణ జరగాలి. అసలు ఇంత విలువైన భూమిని ఒక పీఠానికి ఇవ్వడానికి కారణం ఏంటి? అది కాకుండా ఒక పీఠానికి ఒక భూమిని అలాట్ చేసినప్పుడు దీనికి సంబంధించి ఏ ఇంటెన్షన్తో భూమిని అలాట్ చేస్తూ ఉన్నారు అంటే, పాఠశాలలు, అలాగనే వేదశాలలు, తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాల ప్రచారం కొరకు వీళ్ళు అక్కడ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ కోకాపేట భూముల్లో శారదాపీఠం నిర్మించిన భవనాలు చూస్తుంటే నిజంగా ఇక్కడ పాఠశాలలు, ఆధ్యాత్మిక సేవలు నడుస్తాయా? మరి ఆ ల్యాండ్ను ఎందుకు ఇచ్చారు, తర్వాత దేనికి ఉపయోగించుకుంటున్నారు, దేనికి ఉపయోగించబోతున్న దాని మీద కూడా ఎలాంటి క్లారిటీ లేకుండా పోవడంతో ఖచ్చితంగా ఇది ఒక పెద్ద స్కామ్ అని చెప్పుకోవచ్చు. మనం గమనించవచ్చు, ఇక్కడ సాహితీ ఇన్ఫ్రా అధినేతతో కుమ్మక్కై ఈయన రెంట్ ఒప్పందం ఉంచుకొని నెలకు దాదాపుగా ₹1 కోటి అద్దె వచ్చేలా, అంటే ఇచ్చిన
భూమిలో బిల్డింగ్లు కట్టి ఆ బిల్డింగ్లను రెంట్కి ఇచ్చి ₹1,00,00,000 రెంట్ వచ్చేలా చేస్తున్న నేపథ్యాన్ని చూస్తుంటే ఇక్కడ కమర్షియల్ యాంగిల్ అంటే ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక బోధన, ఆధ్యాత్మిక ప్రచారం అనేది లేకుండా కమర్షియల్గా బిల్డింగ్లు కట్టి రెంట్కి తీసుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా మరోవైపున ఆంధ్రాలో విషయం మనం గమనిస్తే విశాఖ జిల్లా భీమిలి మండలం కొత్త వలస గ్రామంలో భూమిని వేద విద్య ధర్మ ప్రచారం పేరిట అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా 15 ఎకరాల భూమిని కేటాయించింది. మరి దీనికి సంబంధించి భవిష్యత్తులో బెంగళూరు, చెన్నై, కురుక్షేత్ర పీఠాలకు సంబంధించి కూడా ఈయన పీఠాలను స్థాపించే యోచనలో ఉన్నట్టు భూమిని వాణిజ్యపరంగా ఉపయోగించుకుంటామంటూ లేఖ రాసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే ఈ స్వామి ఎవరైతే శారదాపీఠం సంబంధించిన స్వామి వ్యవహారం చూస్తుంటే ఏ భూమిని తీసుకున్నా ప్రభుత్వం దగ్గర నుంచి పీఠాల పేరుతో తీసుకోవటం, అక్కడ పాఠాలు చెప్పకుండా ఇష్టం వచ్చినట్టుగా బిల్డింగ్లు కట్టి రెంట్కిచ్చే పద్ధతి కొనసాగిస్తూ ఉన్నాడు. అది ఒక్క తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఇదే కాకుండా బెంగళూరు, చెన్నైలో కూడా ఇదే రకమైన పీఠాలను ఏర్పాటు చేసి పీఠాల పేరుతో భూములను ప్రభుత్వం దగ్గర నుంచి అప్పనంగా తీసుకుని దాన్ని వాణిజ్యంగా అంటే కమర్షియల్గా యూజ్ చేసేందుకు చేసిన ప్రయత్నంలో పెద్ద స్కామే జరిగింది. మరి స్కామ్లో ప్రభుత్వంలో ఉన్న అధికారుల లేకపోతే రాజకీయ నాయకుల మరి వీళ్ళకి అపనంగా భూమి ఇవ్వడానికి శారదా పీఠానికి ఉన్న అర్హతలు ఏంటి? ఏదైనా సరే ఒక ప్రభుత్వ భూమిని ఒక పీఠానికి కానీ ఒక స్వచ్ఛంద సంస్థకు కానీ అంటే ప్రజల ఉపయోగార్థం కనుక ఆ భూమిని కనుక ఇచ్చే పరిస్థితి ఉంటే దానికంటూ ఒక గైడ్లైన్స్ ప్రభుత్వానికి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. అలాంటివి ఏమీ లేకుండా ఇష్టారాజ్యంగా ఇవ్వడం అనేది మాత్రం చాలా దారుణమైన విషయం. ఇప్పుడు శారదాపీఠానికి వస్తే కూడా ఇదే రకంగా అంటే ఆధ్యాత్మిక చింతన పేరుతోటి అలాగనే ఆధ్యాత్మికమైన వేద పాఠశాలలు, వేద ప్రచారం అంటూ ఆయన భూములను తీసుకొని ఇలా కమర్షియల్గా వాడుతున్న నేపథ్యంలో మరి శారదాపీఠం మీద ఎంక్వైరీ కొనసాగాల్సి ఉంది. ఇది ఒక్క రాష్ట్రానికి పట్టిన చీడ కాదు, ఆంధ్ర, తెలంగాణ కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే బెంగళూరు, చెన్నైలో కూడా ఈయన కురుక్షేత్రాల్లో పీఠాలను ఏర్పాటు చేయాలని కూడా ఆయన ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తూ ఉంది. మరి ఇప్పటికైనా ఇటుపక్క తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి కూడా ఈ విషయం మీద సీరియస్ తీసుకున్నాడు. గత ప్రభుత్వాలు అపనంగా ఇచ్చిన భూముల తాలూకు లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉంది. నిజంగానే వేద పాఠశాల, వేద ప్రచారం అలాగనే ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నాయా లేదా, మరి ఇచ్చిన ప్రపోజల్ ఏంటి, తీసుకొని చేస్తున్న కార్యక్రమాలు ఏంటి అన్న దాని మీద విచారణ జరిపితే ఖచ్చితంగా దీంట్లో ఉన్న బడా స్కామ్ బయటపెట్టే అవకాశం ఉంది. అలాగనే ఆంధ్రప్రదేశ్లో ఇదే రకమైన స్కామ్ కూడా జరిగింది. మొత్తం మీద శారదాపీఠం మీద ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న వాస్తవాలు చూస్తుంటే ఖచ్చితంగా ఈయన కనుక అరెస్ట్ చేయడం కానీ తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే మాత్రం చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇన్నారెడ్డి, అలాగే ఇటు పీఠాధిపతులకు కానీ మఠాధిపతులకు కానీ ఇట్లా వందల కోట్ల రూపాయలు దారాదత్తం చేయడంపై గత ప్రభుత్వం ఇట్లా దారాదత్తం చేసింది. దీనిపై అసలు ఎటువంటి నియమ నిబంధనలు ఉంటాయంటారు ఇట్లా ప్రభుత్వం ఇవ్వటానికి సంబంధించి? సుజాత, ఒక విషయం మనం గమనించాలి. అది పీఠమైనా స్వచ్ఛంద సంస్థ అయినా సరే ఒక ప్రభుత్వ భూమిని ఇస్తున్నాము అంటే కొన్ని గైడ్లైన్స్ పాటించాలంటే ప్రజలకు ఉపయోగపడేలాగున ఆ భూమిని ఉపయోగించాలంటూ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో ఎంఓయూలో కావచ్చు, ఆ ప్రభుత్వం దానికి సంబంధించిన 30 సంవత్సరాల లీజు, 50 సంవత్సరాల లీజు ఇచ్చినప్పటికి కూడా కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. మరి ఈ శారదాపీఠానికి వస్తే ఆయన చాలా స్పష్టంగా ప్రభుత్వానికి అప్పీల్ చేసుకున్న అప్పీల్ అదే ఉంటుంది, ప్రభుత్వం భూమిని కేటాయించడం అదే ఉంటుంది. దీంట్లో వేద పాఠశాలలు, వేద ప్రచారము, ధర్మ ప్రచారము అంటూ కూడా వాళ్ళు భూమిని అడగడము, అడిగిందే తడుగా ఇవ్వడము ఇదే జరుగుతుంది. కానీ ఏమైతే ప్రపోజల్స్ పెట్టి అడిగారో వేద ప్రచారానికి సంబంధించి కావచ్చు, వేద పాఠశాలకు సంబంధించి కావచ్చు, హిందూ ధర్మ ప్రచారానికి సంబంధించి ఇవన్నీ కూడా ప్రజల గురించి ఈ రకమైన పీఠాలు ఏర్పాటయ్యాయి కాబట్టి ఆ పీఠాలకు భూమి కేటాయిస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆ పీఠాలకు భూమిని అప్పచెప్తున్నారు. కానీ ఇచ్చిన భూమి ఆయా పీఠాలు ఏమైతే ఉన్నాయో అవి నిజంగానే ఉపయోగించుకుంటున్నాయా, ప్రజలకు ఉపయోగపడుతున్నాయా, ధర్మ ప్రచారానికి అంటే హిందూ ధర్మ ప్రచారానికి కావచ్చు, తర్వాత దీంట్లో ఏమైతే ఇక్కడ వేద పాఠశాలలు నిర్మించాలన్నారో అవన్నీ జరుగుతున్నాయా లేదని చెప్పేసి అన్న విషయం మీద ప్రభుత్వం ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ కమిషన్ కనుక వేస్తే
ఇక్కడ జరుగుతున్న తతంగం కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాన్ని బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా దీంట్లో కొంతమంది రాజకీయ నాయకుల ప్రలోభాలకు అంటే ప్రలోభాలతోటి ఈయన ఈ రకమైన ల్యాండ్లు పొంది వాళ్లకు స్వామీజీగా ఆయన బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఫ్రంట్ గ్రౌండ్లో ఇలాంటి భూములను దారాదత్తం చేస్తున్న వ్యవహారం నడిచింది. అటుపక్కన ఆంధ్రప్రదేశ్లో, ఇటుపక్కన తెలంగాణలో. ఇప్పుడు రెండు ప్రభుత్వాలు మారినాయి కాబట్టి ఇప్పటికైనా సరే తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కనుక ఈ శారదాపీఠం యొక్క లీలలు కావచ్చు, దీనికి సంబంధించిన భూముల తాలూకు చిట్టా కనుక బయట పెడితే, అలాగనే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే చాలామంది గుట్టురట్టు అవుతుంది, చాలా విషయాలు బయటపడతాయని చెప్పని కూడా ఆధ్యాత్మికత కోరుతా ఉన్నారు. సుజాత. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. అలాగే విశాఖ జిల్లా భీమ్లీ మండలం కొత్తవలస గ్రామంలో భూమిని వేద విద్య ధర్మ ప్రచారం పేరిట కేటాయించారు. 15 ఎకరాల ఈ భూమిని పీఠం యాజమాన్యం డెవలప్ చేస్తోంది. ఈ భూమిని వాణిజ్యపరంగా ఉపయోగించుకుంటామంటూ లేఖ కూడా రాసింది. భవిష్యత్తులో బెంగళూరు, చెన్నై, కురుక్షేత్రాల్లో కూడా పీఠాలు కట్టాలని కూడా శారదా పీఠం భూమి కోసం ప్రయత్నాలు చేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు మదురై తదితర ప్రాంతాల్లో కూడా పీఠాలు స్థాపించే యోచనలో ఉందట. ఇలా స్వరూపానందేంద్ర ప్లాన్లన్నీ వ్యాపార కాంక్షలేనంటూ విశాఖలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జనసేన నాయకులు మూర్తి యాదవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మనం చూస్తున్నాము ఈ ప్రభుత్వాలు పీఠాధిపతులకి, మఠాధిపతులకి ఇలా 100 కోట్ల ఎకరాల భూమిని దారాదత్తం చేయటం ఎలా చూడాలంటారు? దీనిపై మీ స్పందన ఏంటి? వేద పాఠశాలలు ఇవాళ నిర్వహిస్తాము, వేదాలు ఇవాళ వరలిస్తామని చెప్పుకునేటువంటి స్వయం ప్రకటిత పీఠాధిపతి అయినటువంటి ఈ నకిలీ స్వామి ఎవరైతే ఉన్నారో స్వరూపానంద స్వామి, విశాఖలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి కూడా అది ఒక క్యాంప్ ఆఫీస్ గా, ఉత్తరాంధ్ర క్యాంప్ ఆఫీస్ గా, ఒక జగన్మోహన్ రెడ్డి యొక్క బినామీ సంస్థగా ఉన్నటువంటి శారదాపీఠం ఏదైతే ఉందో, శారదాపీఠానికి ఉన్నటువంటి చినముసిరివాడలోనే అక్కడ ఏదైతే తను రెవెన్యూ స్థలాన్ని కబ్జా చేసి కొంత పీఠం అక్కడ స్థాపించారు అని చెప్పి ఇప్పటికే అనేకమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి స్వరూపానంద సరస్వతి అదనంగా మళ్ళీ భీమ్లీలో 15 ఎకరాలు వేద పాఠశాలలు పిల్లలకి వేద నేర్పిస్తామని చెప్పి ఒక 15 ఎకరాలు అత్యంత విలువైనటువంటి 250 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూమిని కేటాయించడమే కాకుండా ఆ యొక్క భూమి కోసం, రహదారి నిర్మాణం కోసం కూడా BMRDA విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థల నుంచి ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని అక్కడ దారదత్తం చేసి జారపోసి 2 కోట్ల రూపాయలతో అక్కడ రోడ్డు నిర్మించి ఇవాళ ప్రభుత్వం ఇంకా కాలం ముగుస్తుందన్నటువంటి గత ప్రభుత్వం 6 నెలల ముందరే ఈ యొక్క స్వరూపానంద సరస్వతి ఆ యొక్క భూమి యొక్క స్వరూపాన్ని అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద మార్చడానికి, ప్లాట్ల కింద వేసి విక్రయించడానికి పన్నాగంలో భాగంగా వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆర్జీ ఏదైతే ఉందో అది ప్రభుత్వంలో జనసేన పార్టీ ముందరి నుంచి కూడా భూ కేటాయింపులు రద్దు చేయాలి, అత్యంత విలువైనటువంటి భూముల్ని పీఠాధిపతుల పేరుతోని వేద పాఠశాలలు ముసుగులో వీళ్ళు చేసేటువంటి వ్యాపార కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి, ప్రభుత్వ అవసరాల కోసం, ప్రాంత అవసరాల కోసం వినియోగించాలని చెప్పి పదే జనసేన పార్టీ మొట్టమొదటి కూడా పోరాడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ యొక్క భూమిని క్యాన్సిల్ చేయాలి. స్వరూపానంద సరస్వతి అక్రమ ఆస్తులు, అక్రమ లావాదేవీలు, ఒక స్వామి చార్టెడ్ సైట్ లో ఏ విధంగా వెళ్ళగలుగుతున్నాడు, దానికి వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, అసలు అంత పెద్ద హై సెక్యూరిటీ, దాని యొక్క సెక్యూరిటీ కోసం ప్రతి నెల 20 లక్షల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ఎలా వెచ్చిస్తున్నారు, అసలు ఎవరికి లేనటువంటి సెక్యూరిటీ, అసలు ఇతనికి ఎందుకంత సెక్యూరిటీ, నకిలీ స్వామిగా పేరుగాంచినటువంటి అంటే బ్లాక్ టికెట్ సినిమా బ్లాక్ టికెట్ అమ్ముకున్నటువంటి పండుగతో పిలువబడ్డటువంటి ఈ యొక్క స్వరూపానంద సరస్వతి యొక్క భూభాగవతం అంతా కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి, భూమిని రద్దు చేయాలి. ఆయన
శారదాపేట మీద ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు ఏవైతే 46 కోట్ల రూపాయలు ఉన్నాయో, ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రాకముందర కేవలం 1,46,00,000 రూపాయల్లో ఉండాల్సినటువంటి దానికి 46 కోట్ల రూపాయలు డిపాజిట్లు ఏ విధంగా వచ్చినాయి, అలాగే వాళ్ళు బినామీ పేర్ల మీద ఉన్నటువంటి ఇంకొక 60 కోట్ల రూపాయలు డిపాజిట్ ఉన్నారు. ఇవన్నీ ఏ విధంగా ఆర్థిక లావాదేవీలు జరిగింది, దీని వెనకాల ఉన్నటువంటి పెద్దలు ఎవరన్నది మొత్తం వ్యవహారం మీద విచారణ జరిపించాలని చెప్పి కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ ఖచ్చితంగా కోరడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సార్ స్పందించినందుకు. అలాగే విశాఖ జిల్లా భీమ్లీ మండలం కొత్తవలస గ్రామంలో భూమిని వేద విద్యా ధర్మ ప్రచారం పేరిట కేటాయించారు. 15 ఎకరాల ఈ భూమిని పీఠం యాజమాన్యం డెవలప్ చేస్తోంది. ఈ భూమిని వాణిజ్యపరంగా వినియోగించుకుంటామంటూ లేఖ కూడా రాసింది. భవిష్యత్తులో బెంగళూరు, చెన్నై, కురుక్షేత్రాల్లో పీఠాలు కట్టాలని కూడా శారదా పీఠం భూమి కోసం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు మదురై తదితర ప్రాంతాల్లో పీఠాలు స్థాపించే యోచనలో ఉందంట. ఇలా స్వరూపానందేంద్ర ప్లాన్లన్నీ వ్యాపార కాంక్షలేనంటూ విశాఖలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం పొలిటికల్ ఎడిటర్ అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి. ఇప్పటికే స్వరూపానంద గత ప్రభుత్వ హయాంలో 100 ఎకరాల భూమిని, 100 కోట్ల రూపాయల భూమిని ఆయనకి దారాదత్తం చేయడం జరిగింది ప్రభుత్వాలు. ఇప్పుడు అవి వాణిజ్యపరంగా కూడా వినియోగించుకునే పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ఏమంటారు? ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వాన్ని, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తన చేతిలో పెట్టుకొని ఆట ఆడినటువంటి స్వరూపానందకి సంబంధించినటువంటి అనేక లీలలు బయటకు వస్తుంటే, అందులో ప్రధానంగా బయటకు వస్తున్నటువంటిది భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి అంశాలు. భూమిని కొట్టివేయటానికి, అదే సందర్భంలో వివిధ వివాదాలకు సంబంధించినటువంటి భూమి విషయంలో తలదూర్చి సెటిల్మెంట్ చేసి భూమిని కొట్టేయటానికి స్వరూపానంద సిద్ధహస్తుడంటూ ఒక అంశం అయితే రాజకీయ చర్చలోకి ప్రధానంగా వచ్చినటువంటి విషయం గమనించాలి. అయితే ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఇచ్చినటువంటి 2 ఎకరాల భూమిని వాణిజ్యపరమైనటువంటి అవసరాలకి కూడా వాడుకుంటామంటూ అనుమతి కోసం అప్లై చేసినటువంటి స్వరూపానంద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పలు భూములకు సంబంధించి ఇదే రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 15 ఎకరాలని ఏదైతే వేద పాఠశాల కోసం ఏర్పాటు కేటాయింపు తీసుకుని దాన్ని దాంట్లో కమర్షియల్ వాడకానికి కావాలి అంటూ ఒక లేఖ ఆల్రెడీ ఒక అనుమతి కోసం అప్లై చేసినటువంటి పరిస్థితి ఉంది. అది రాష్ట్ర కేబినెట్ సమావేశం, అంటే రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో ఆమోదించాల్సినప్పటికీ అది అప్పటికే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో అది ఆగిపోయింది. కానీ అది అంతటితోటే ఆగకుండా సాక్షాత్తు అంటే కోట్లాది మంది హిందువుల మనోభావాలకి సంబంధించినటువంటి తిరుమలలో కట్టినటువంటి కబ్జా భవనాలు కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చలోకి వస్తున్నాయి. అక్కడ కేటాయించినటువంటి ఏదైతే ప్రధానంగా మఠానికి కేటాయించినటువంటి స్థలం కాకుండా పక్కనున్నటువంటి 5,000 గజాల స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేసి ఆ నిర్మాణాలని రెగ్యులరైజ్ చేయమంటూ క్యాబినెట్కి దరఖాస్తు చేసినటువంటి పరిస్థితి చూస్తుంటే, సాక్షాత్తు తిరుమలలోనే కబ్జా అయినటువంటి ఈ భూభాగవతానికి కారణమైనటువంటి స్వరూపానంద, ఆ శారదాపీఠానికి సంబంధించిన అంశాలు ఖచ్చితంగా చర్చలోకి వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ అంశాలు అయితే తీవ్రంగానే పరిగణించాల్సినటువంటి అంశాలుగానే చెప్పక తప్పదు సుజాత. ఒక పక్కన ఏదైతే ఈ ప్రధానమైనటువంటి అంశం అంటే ముఖ్యంగా స్వరూపానందకి సంబంధించినటువంటి పీఠానికి ఇచ్చినటువంటి 2 ఎకరాలు, ఆ పక్కన 5,000 గజాల్లో చేసినటువంటి కబ్జా, తిరుమలలో చిన్న ఇటుక పైకి వెళ్ళాలన్నా, ఇసుక పైకి వెళ్ళాలన్నా, సిమెంట్ పైకి వెళ్ళాలన్నా, కాంక్రీట్ పైకి వెళ్ళాలన్నా, అంటే అలిపిరి టోల్గేట్ దగ్గర జరిగేటటువంటి చెక్కు, అలిపిరి టోల్గేట్ దగ్గర జరిగేటటువంటి అనుమతుల అంశం ఇప్పుడు ఏమైంది అనేది ప్రధానంగా ప్రశ్నార్థకం అవుతుంది. తిరుమలలో టీటీడీ పూర్తి అనుమతులతో ఉన్నటువంటి భవనాలకి మాత్రమే ఈ భవన నిర్మాణ సామాగ్రిని తరలించే అవకాశం ఉన్నప్పటికీ దీన్ని ఆచరణలో మాత్రం పూర్తిగా అందుకు విరుద్ధంగా టీటీడీ ప్రవర్తించడం మాత్రం ఇప్పుడు ప్రధానంగా చర్చలోకి వస్తుంది. మొత్తం మీద ఒక పెద్ద భూ కబ్జాకి కేంద్రంగా మారినటువంటి శారదాపీఠానికి సంబంధించిన అంశం ఇప్పుడు రాజకీయపరమైనటువంటిది. అదే సందర్భంలో ఆధ్యాత్మిక రంగంలో కూడా ఆధ్యాత్మికవేత్తలు కూడా ప్రధాన చర్చనీయాంశంగా మారినటువంటి విషయం గమనించాలి సుజాత. రైట్, థ్యాంక్ యూ అరవింద్.